5,000 అంటే దాదాపు సగం మందికి రుణమాఫీ అయింది, సగం మందికి రుణమాఫీ ఎగ్గొట్టిండు. 2 లక్షల లోపోళ్ళకు కాలే, 2 లక్షల మీదున్నోళ్లకు కాలే. రుణమాఫీ అట్లా ఎగ్గొట్టిండు. రైతు బంధు ఇప్పుడు 3 పంటలకు ఎగ్గొట్టిండు. పోనీ ఎరువులన్నీ ఇచ్చిండా? కేసీఆర్ గారు ఉండగా మండలానికి ఒక గోడౌన్ కట్టిండు. కట్టలే మీ దగ్గర? మీరు సుల్తానాబాద్ పోయినా గోడౌన్ ఉంటుంది, పెద్దపల్లి పోయినా ఉంటుంది, శ్రీరాంపూర్ పోయినా ఉంటుంది, జూలపల్లి పోయినా ఉంటుంది లేదా? మండలానికి, ప్రతి మండలానికి ఆనాడు కేసీఆర్ గారు గోడౌన్ కట్టి ఎరువులు స్టాకు పెట్టి 10 ఏళ్లల్లా ఎరువులకు ఇబ్బంది లేకుండా చూసింది కేసీఆర్. పాత కాంగ్రెస్, ఆనాటి కాంగ్రెస్ పోలీస్ స్టేషన్లలో ఎరువులు పెట్టి అమ్మింది. కానీ కేసీఆర్ గారు వచ్చినాక ఆటో ఆయనకు చెప్పి 4 బస్తాలు వేసుకురా అంటే ఆటో డ్రైవరు ఇంటికాడ తెచ్చేసిపోయిండు. కానీ ఇలా మళ్ళా కాంగ్రెస్ వచ్చింది, నాటి రోజులు వచ్చినాయా లేవా? ఎరువు బస్తాలకు లైన్లు, లాఠీ ఛార్జీలు, ఇవాళ గోసబెట్టే కార్యక్రమం స్టార్ట్ అయింది. ఎరువులు ఇచ్చే శాతగాలే. రైతు బీమా కార్యకర్తలు మంచిగా వినాలి. రైతు బీమాకు రామ్ అయింది. ఆనాడు కేసీఆర్ చెప్పిండు ఎలక్షన్ల ముంగట, దళిత బంధుకు జై భీమ్ అంటారు, రైతు బీమాకు రామ్ అంటారు, జాగ్రత్త అన్నాడు కేసీఆర్. ఇవాళ అదే నిజమైందా? ఇప్పుడు 4 నెలల రాష్ట్రంలో రైతు బీమాకు ప్రభుత్వం ఎల్ఐసికి ప్రీమియం కట్టలేదు. 4 నెలల నుంచి రైతు బీమా ఆగిపోయింది. తెలంగాణలో రైతు బీమా బంద్ అయిపోయింది. 4 నెలల నుంచి రాష్ట్రంలో 3,000 మంది రైతులు చనిపోయి ఇవాళ రైతు బీమా రాకుండా ఆగమైపోయిన పరిస్థితి ఉంది. నాడు కేసీఆర్ ఉంటే రైతు చనిపోయినాక ఇంట్లో నుంచి కాలు బయట పెట్టక ముందే వారం రోజుల్లో 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబం యొక్క అకౌంట్లో జమ చేసిండు. రేవంత్ వచ్చిండు, రైతు బీమాను బంద్ పెట్టిండు.